అందరికీ మనం ఈరోజు నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ బయాలజీ నుంచి సెమిస్టర్ 1 నుంచి బిట్స్ అనమాట. ఇవి మనకి సెమిస్టర్ 1లో 4 లెసన్స్ ఉన్నాయి. కణము, నిర్మాణము, విధులు, స్నేహితులు, శత్రువులు అంటే సూక్ష్మజీవి ప్రపంచం అనమాట. అది పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనే 4 లెసన్స్ ఉన్నాయి. వీటి నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్ మనం చూస్తే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి? ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి? చూడండి, జీవులలో అయితే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవంటే కణాలు అవుతుంది ఆన్సర్. సజీవులలో అయితే అదే భవనంలో అయితే ఇటుకలు అనమాట. రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలుగానే చెప్పబడతాయి. ఓన్లీ జీవులు అని అడిగితే కణాలు అవుతుంది. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు అని అడిగితే భవనంలోని ఇటుకలు, సజీవుల్లోని కణాలు. పై రెండూ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 1665లో సూక్ష్మదర్శినితో 2 ముక్కలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు అవుతుంది. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు అవుతుంది. జీవి కదులుతున్నప్పుడు లేదా ఆహారం తీసుకున్నప్పుడు కనిపిస్తూ మాయమవుతూ ఉండేటటువంటి చలనాంగాలను, మిథ్య అంటే మాయమవడం అన్నమాట. అటువంటి చలనాలను, మిథ్యా పాదాలను కలిగి ఉండేటటువంటి జీవి ఏది? అది కదులుతున్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు కనిపిస్తూ మాయమవుతూ ఉండేటటువంటి చలనాంగాలను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ అమీబా. నెక్స్ట్ వన్, కోడిగుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటి? కోడిగుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటి? ఆల్బుమిన్. క్రింది వానిలో సరి అయినది ఏది? కణద్రవ్యంలో అనేక కణాంగాలుంటాయి. కణద్రవ్యం అనేది జీవ పదార్థంలో ఒక భాగము. ఫలదీకరణం చెందినటువంటి అండం అనేటటువంటిది తొలి కణంగా చెప్పబడుతుంది. సో పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవే. మానవునిలో తన ఆకారాన్ని మార్చుకోగలిగే ఏక కణానికి ఉదాహరణ ఏమిటి? తన ఆకారాన్ని మార్చుకోగలిగే ఏక కణానికి ఉదాహరణ తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత? బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్. నెక్స్ట్ వన్, కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థం ఏది? కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉండే జిగురు వంటి పదార్థమే కణద్రవ్యం. జీవులలో అనువంశిక ప్రమాణం ఏంటి? జీవులలో అనువంశిక ప్రమాణంగా చెప్పబడేది జన్యువు. ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహించేటటువంటి ఒకే పోలికలు కలిగినటువంటి కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం అంటారు. కణంలో దాదాపు మధ్యగా ఉండేటటువంటి అధిక సాంద్రతాయుతమైనటువంటి గుండ్రని భాగం ఏది? కేంద్రకం. అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ యొక్క అండం పరిమాణం ఎంత? అతి పెద్ద కణమైనటువంటి ఆస్ట్రిచ్ యొక్క అండం పరిమాణం ఎంత? 170 × 130 మైక్రోమీటర్. 170 × 130 మైక్రోమీటర్. జంతు కణంలో లేకుండా వృక్ష కణాలలో మాత్రమే ఉండేటటువంటి కణాలు ఏవి? జంతు కణాల్లో మాత్రం ఉండవు, వృక్ష కణాల్లో ఉంటాయి. అవి ఏంటి? కణకవచం మరియు ప్లాస్టిడ్స్. కణకవచం మరియు ప్లాస్టిడ్స్. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండేటటువంటి కణాలను, కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండేవి ఏంటి? బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉల్లి పొరలోని కణాలను పరిశీలించినప్పుడు కణద్రవ్యంలోని ఖాళీగా ఉండేటటువంటి నిర్మాణాలు ఏమిటి? రిక్తికలు. ఆతిథేయి జీవి యొక్క కణాలలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకునేవి ఏమిటి?
ఆతిథేయి జీవి యొక్క కణాల్లో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకునేవి వైరస్లు. మలేరియా మరియు విరోచనాలు వంటి వ్యాధులనేవి వీటి వలన కలుగుతాయి. మలేరియా మరియు విరోచనాల వంటి వ్యాధులు వీటి వలన కలుగుతాయి. ప్రోటోజోవా వలన కలుగుతాయి. ఆస్పర్జిల్లస్ అనేది ఒక శిలీంధ్రము. నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి సూక్ష్మజీవి ఏది? నత్రజని స్థాపనకు తోడ్పడే సూక్ష్మజీవి బాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా అంటాం కదా, సో అట్లా అదే అన్నమాట. ఔషధాల తయారీలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఇది కూడా బ్యాక్టీరియానే. 1857లో కిణ్వనంను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. కిణ్వనం అంటే పులియబెట్టడం. హెపటైటిస్ ఏను కలిగించేటటువంటి సూక్ష్మజీవి ఏది? హెపటైటిస్ ఏను కలిగించే సూక్ష్మజీవి వైరస్. 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎవరు? మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎడ్వర్డ్ జెన్నర్. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నది ఎవరు? ఆంథ్రాసిస్ను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ కోచ్. పూర్వకాలంలో ఆల్కహాల్ ఉత్పత్తికి వీటిని ఉపయోగించేవారు? సూక్ష్మజీవులను ఉపయోగించేవారు. 1929లో ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫ్లెమింగ్ అన్నమాట. సిట్రస్ కాంకర్ అనేటటువంటి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధికి కారకమైనది ఏంటి? సిట్రస్ కాంకర్ అనే గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధికి కారణమైనది బ్యాక్టీరియా. ఇది నిమ్మలో వస్తుంది. గాలిలో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే గోధుమలో కుంకుమ తెగులుకు కారకం ఏది? ఇది ఒక శిలీంధ్రం. కీటకాల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులుకు కారకం ఏది? వైరస్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? పాలను నిల్వ చేసేటటువంటి ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు 70 డిగ్రీల వరకు వేడి చేసి నిల్వ చేస్తారు. పాశ్చరైజేషన్ ప్రక్రియను లూయి పాశ్చర్ కనిపెట్టారు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, చిక్కుడు జాతి మొక్కల యొక్క నత్రజని స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా పేరు? రైజోబియం బ్యాక్టీరియా. ఏ చిక్కుడు జాతి వేర్ల యొక్క బుడిపెలలో రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది. చిక్కుడు జాతి మొక్కలు, బఠానీ మొక్కలు, బీన్స్ మొక్కలు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. అవన్నీ చిక్కుడు జాతికి చెందినవే. మాంసకృత్తులు, పత్రహరితము, కేంద్రక ఆమ్లాల విటమిన్లలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి? నత్రజని. చాలా తీవ్రమైనటువంటి వేడి, చల్లని పరిస్థితుల్లో కూడా జీవించే శక్తిగల సూక్ష్మజీవి ఏది? బ్యాక్టీరియా. క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంసార జీవనం సాగించారు? 10,000 సంవత్సరం వరకు కూడా ప్రజలు సంచార జీవనం సాగించారు. నెక్స్ట్ వన్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్నే పంట అంటారు. నేలను వదులుగా చేసేటటువంటి విధానాన్ని ఈ విధంగా పిలుస్తారు? చాళ్ళు తీయడం మరియు దున్నడం అని పిలుస్తారు. వదులుగా చేయడానికి ఉపయోగపడుతుంది అది. నాగలిలో ఉండేటటువంటి బలమైన ఇనుప కడ్డీ ఆకారం, అదే నాగలి గుర్రని కూడా అంటారు. నాగలి గుర్రలో ఉండే బలమైన ఇనుప కడ్డీ ఆకారం త్రికోణాకారం. కలుపు తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగపడే సులువైన పరికరం ఏంటి? తొల్లిక అంటారు.
విత్తనాలు నాటడానికి సాధారణంగా సాంప్రదాయంగా ఉపయోగించేటటువంటి సాధనము ఈ క్రింది ఏ ఆకారంలో ఉంటుంది? గరాటు ఆకారంలో ఉంటుంది. వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ ఏది? నేలను సిద్ధం చేయటం. ఎన్‌పీకే ఎరువులు అనగా? ఎన్‌పీకే ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. మొక్కలు సుమారు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి? 90% నీటిని కలిగి ఉంటాయి. పొలాల్లో కలుపు నాశించడానికి వాడేటటువంటి కలుపు నాశిని ఏది? పొలాల్లో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపు నాశిని ఏది అంటే 2,4-D డైక్లోరోఫెనాక్సిస్టిక్ ఆమ్లం. చేపల నుండి పొందేటటువంటి కార్డ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండేది ఏంటి? విటమిన్ డి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి అయినా విటమిన్ ఏనా? ఆప్షన్ కామెంట్ చేయండి. పచ్చికలకు, కాఫీ పంటలకు, కొన్ని ఇతర పంటలకు చాలా ఉపయోగకరమైనటువంటి నీటిపారుదల పద్ధతి ఏది? మన టెట్కి కూడా ఇవ్వడం జరిగింది ఇది తుంపర పద్ధతి. కాఫీ పంటలకి మరి ఉపయోగకరమైనటువంటి పద్ధతి ఏదైనా ఇచ్చారనమాట, తుంపర పద్ధతి. ఈ క్రింది వానిలో కోత మరియు నూర్పిడి చేసేది ఏది? కోత మరియు నూర్పిడి చేసేది కంబైన్డ్ హార్వెస్టర్. టాడ్పోల్ అనునది దేనికి చెందుతుంది? టాడ్పోల్ అనునది కప్ప యొక్క పిల్ల కాబట్టి. క్రింది వానిలో ఏకకణం ఏది? శుక్రము, అండము రెండు కూడా ఏకకణాలకి చెందుతాయి. అండాలన్నింటిలో అతిపెద్ద అండం కలిగి ఉండేది ఏది? 130x170 మైక్రోమీటర్ని కలిగి ఉంటుంది. ఉష్ణపక్షి యొక్క అండం. సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడేది సంయుక్త బీజం. ఒక జీవి యొక్క జీవితం దేనితో ప్రారంభమవుతుంది? సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఐవీఎఫ్ను విస్తరించగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంతర ఫలదీకరణం జరుపుకునేటటువంటి జీవి ఏది? పైవన్నీ కూడా కోడి, కుక్క, ఆవు ఇవన్నీ కూడా అంతర ఫలదీకరణమే జరుపుతాయి. కోడి పిండము కోడిగా మారడానికి పట్టే సమయం 3 వారాలు. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానానికి గల పేరేంటి? ద్విధా విచ్ఛత్తి. హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారంటే కోరకీ భవనం. హైడ్రాలో 1 లేదా అంతకంటే ఎక్కువ బొడిపెల వంటి నిర్మాణాలను ఏమంటారు? కోరకాలు అంటారు. కోరకాలు. డాలీ అనేటటువంటి గొర్రెను సృష్టించిన వారు ఎవరు? ఇయాన్ విల్మెట్. డాలీ జననం ఎప్పుడు? డాలీ అనేటటువంటి గొర్రె యొక్క జననం జూలై 5, 1996. బాహ్య ఫలదీకరణం జరిపేటటువంటి జీవులు ఏవి? చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియో అందిస్తాను.